హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ ఇయర్ ఇంచుమించు నవంబర్లో అనుకుంటా మనం 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నప్పుడు నేను స్టూడియో టూర్ అప్లోడ్ చేశాను. అండ్ అప్పటికి ఇప్పటికి మనం ఇంచుమించు డబల్ అయినా అనమాట సబ్స్క్రైబర్ కౌంట్లో. ఇప్పుడు దగ్గరగా మనం 2 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. అండ్ అప్పుడు స్టూడియో టూర్లో మీరు చూసిన రూము ఇప్పుడు రూము సేమే, ఏం మారలేదు. కాకపోతే లోపల నేను యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ కలర్స్ కానీ మొత్తం మారిపోయింది అనమాట. 90% మారిపోయినాయి అన్ని. సో లాస్ట్ ఇయర్కి మీరు ఒకవేళ స్టూడియో టూర్ చూసుంటే ఈ వీడియో మీకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే అసలు ఏం అప్డేట్ చేశాను, ప్రస్తుతానికి ఏమేమి యూజ్ చేస్తున్నాను, ఏమేమి చేంజ్ చేశాను, ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం మన స్టూడియోని చూద్దాం. సో ఇది నా రూమ్ అయితే. ఇందులో మొత్తం నేను 3 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేశాను అనమాట. ఇదొక బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మొత్తం 3 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి మీకు మోస్ట్లీ మెయిన్ వీడియోస్లో కనిపిస్తుంటుంది. 90% మన మెయిన్ వీడియోస్లో అంతా ఇదే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. 1-2 వీడియోస్లో మాత్రం ఆ రెడ్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తాను. అండ్ ఇది కూడా యాక్చువల్గా ఈ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే ఈ డోర్స్ ఇవి రావడం వల్ల లుక్ బాగాలేదనమాట. ఏదైనా వీడియోలో పెడదాం అంటే ఫ్రేమ్ చూడడానికి బాగాలేదు. కాకపోతే నేను ఇది ఓన్లీ షార్ట్స్ యూజ్ చేస్తుంటా ఈ బ్యాక్గ్రౌండ్. అండ్ ఏదైనా బీరోల్స్ రికార్డ్ చేసేటప్పుడు ఎలాగో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కాబట్టి ఈ అప్ అండ్ డౌన్స్ మీకు కనిపించవు, కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. సో ఆ రెండింటికి మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తా. మేజర్గా మెయిన్ వీడియోస్ అన్నిటికీ ఇదే యూజ్ చేస్తా. షార్ట్స్కి కొన్ని వీడియోస్కి ఆ రెడ్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తాను. సరే, ఇక్కడ ఏమన్నా చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్లీ ఇక్కడ 3 ట్రైపాడ్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 ట్రైపాడ్స్తో పాటు అక్కడ ఇంకో ట్రైపాడ్ ఉంటుంది. మొత్తం 4 ట్రైపాడ్స్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్రైపాడ్ అనమాట. అంటే నేను ఏదైనా అన్బాక్సింగ్ షార్ట్స్ అవి రికార్డ్ చేసేటప్పుడు ఇది పైకి ఇట్లా వస్తుంది అనమాట, అడ్డంగా వస్తుంది. సో కింద మనం అన్బాక్సింగ్ షార్ట్స్ చేసేటప్పుడు ఈ ట్రైపాడ్ యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేటప్పటికి కెమెరా కోసం ఇక్కడ పెడతాను అనమాట. రెడ్ బ్యాక్గ్రౌండ్ ముందు వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఈ ట్రైపాడ్ యూజ్ చేస్తా. అసలు నేను ఎందుకు రాని మీకు డౌట్ రావచ్చు. ఈ ట్రైపాడ్కి లెంత్ ఫిక్స్ చేసి పెట్టాలి. ఒకరో అటు ఇటు అయినా కూడా ఫ్రేమ్ తేడా వచ్చేస్తుంది. అందువల్ల ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఇది ఫిక్స్డ్గా పెట్టేస్తాను అనమాట, కదిలినిది. అండ్ ఇది వచ్చేటప్పటికి షార్ట్స్ కోసం యూజ్ చేసే ట్రైపాడ్. ఇది చేంజ్ చేస్తుంటా, లెన్స్ చేంజ్ చేస్తుంటాను. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తాను కాబట్టి మోస్ట్లీ షార్ట్స్కి ఈ ట్రైపాడ్ యూజ్ చేస్తాను. అండ్ ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇది ఇండోర్ కాబట్టి లోపల మనకి సన్లైట్ రాదు, గాలి రాదు, వెలుతురు ఉండదు. సో న్యాచురల్ ప్లాంట్స్ ఇండోర్లో సర్వే అవ్వడం కష్టం, ఎస్పెషల్లీ నా రూమ్లో సర్వే అవ్వడం కష్టం. అందులో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి పెట్టాను. అండ్ ఇది వచ్చేటప్పటికి సిల్వర్ ప్లే బటన్. మనం లాస్ట్ ఇయర్ నవంబర్లోనో డిసెంబర్లోనో ఇదైతే రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు దాదాపు 2 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. ఈ రెండులోకి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా, అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఎల్లో ల్యాంప్. ఇది అమెజాన్లో 2500 కొన్నాను. ఇది ఈ కలర్ బ్యాక్గ్రౌండ్కి కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది అనమాట. లైట్ వేసినా కూడా లుక్ చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడ మనకి అవెంజర్స్ టాయ్స్ కొన్ని ఉన్నాయి. ఏదైనా బీరోల్స్ రికార్డ్ చేసేటప్పుడు ఫోన్స్ పక్కన కానీ ఏదైనా గ్యాడ్జెట్స్ పక్కన కానీ జస్ట్ షో పీస్ లాగా పెట్టుకోవడానికి యూజ్ చేస్తుంటాను. అండ్ ఇక్కడ బ్లైండ్స్ ఉన్నాయి, సేమ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఈ బ్లైండ్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నా వైఫై రౌటర్ ఉంది. అండ్ కింద వైఫై యూపీఎస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ ల్యాంప్, సేమ్ అలాంటిదే, కాకపోతే ఇది కొంచెం తక్కువ పడింది, 1500 ఏమో పడింది. ఇది ఈ బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేటట్టుగా రెడ్ కలర్ థీమ్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని కార్ బొమ్మలు ఉంటాయి, ఇది కూడా అంతే, షో పీస్ కోసం తీసుకున్నా. కింద కొన్ని బుక్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ మీకు చూపించాను స్టిక్ లైట్. ఇది డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి అనమాట. జస్ట్ ఒక షేడ్ కోసం, జస్ట్ ఫేస్ మీద లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటట్టుగా. ఇది అప్పుడప్పుడు మెయిన్ వీడియోస్లో యూజ్ చేస్తుంటా, షార్ట్స్లో పెద్ద ఉపయోగం లేదు. నెక్స్ట్ వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను, గూగుల్లో ఏడాడికి వెళ్ళి చెక్ చేశాను. నాకేంటంటే ఈ స్టాండ్ ఇంతకుముందు ఆల్రెడీ ఉండింది కదా, ఈ స్టాండ్ బ్లాక్ అండ్ రెడ్ థీమ్లో ఉంది కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ అండ్ రెడ్ థీమ్లో రావాలి. అండ్ మన ఛానల్ లోగో కూడా బ్లాక్ అండ్ రెడ్ థీమ్లో ఉంటుంది, బ్లాక్ వైట్ రెడ్ ఆ థీమ్లో ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఆ థీమ్లో కావాలని చెప్పి గూగుల్లో ఎక్కడెక్కడో సెర్చ్ చేశాను. లాస్ట్గా నాకు పింట్రెస్ట్లో ఒక ఇమేజ్ కనిపించింది, ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ డిజైన్ కావాలని చెప్పి నేను పెయింటర్స్ మీద తెప్పించి వేయించాను. ఈ లుక్ మాత్రం అసలు చాలా బాగుంది అనమాట. నేను ఫోటోలో చూపించిన డిజైన్ కన్నా ఇది నాకు ఇంకా బాగా నచ్చింది. సో ఇది ఫైనల్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్ని మీరు లాస్ట్ ఇయర్ స్టూడియో టూర్లో చూసినవే. ఈ ప్లాంట్స్ కానివ్వండి, ఈ కప్ లెన్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు లాస్ట్ టైం చూసినవే. అండ్ కొన్ని ఐఫోన్ బాక్సులు. అండ్ ఇది కొత్తగా తీసుకున్నాను. ఇది కూడా అంతే, జస్ట్ షో పీస్కి ఇలా కొడుతూ ఉంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నా సాఫ్ట్ బాక్సులు. యాక్చువల్గా మీరు లాస్ట్ ఇయర్ చూస్తే ఇదే యూజ్ చేసేవాడిని, 2 పక్కల ఇదే యూజ్ చేసేవాడిని. ఇది హారిసన్ సాఫ్ట్ బాక్స్లు. ఇవి లోపల 4 బల్బులు పెట్టుకోవచ్చు అనమాట. ఇవి ప్రస్తుతానికి అయితే నేను 2 బల్బులు యూజ్ చేస్తున్నా. 4 బల్బ్స్ మరి లైట్ ఎక్కువ అయిపోతుంది. ఇది ఓన్లీ ఫిల్లింగ్ కోసం యూజ్ చేస్తున్నా. మెయిన్ లైట్ ఇదనమాట, గుడాక్స్ SL60 2D. ఇది అంటే 70 వాట్ లైటింగ్ వస్తుంది అనమాట. చాలా బ్రైట్ లైట్ వస్తుంది, మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే ఇది ఒక సైడ్ నుంచి పడేటప్పుడు లెఫ్ట్ సైడ్ కొంచెం చీకటి కనిపిస్తుంది, ఎడ్జ్లో కొద్దిగా బ్లాక్గా కనిపిస్తుంది. సో దాన్ని ఫిల్ చేయడం కోసం మాత్రమే ఈ లైట్ యూజ్ చేస్తున్నా. ఇది జస్ట్ 9 వాట్స్, జస్ట్ 18 వాట్స్ లైట్ మాత్రమే ఫిల్లింగ్ యూజ్ చేస్తున్నా. మెయిన్ లైట్ మాత్రం 70 వాట్ లైట్. ఇది అయితే ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు కొంచెం వామ్ లైట్ వస్తుంది. కెల్విన్ ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద, గుర్తులేదు. కొంచెం వామ్ లైట్ వస్తుంది అనమాట. ఇది మరీ వైట్ వచ్చేస్తుంది, ఇక్కడ దీని కెల్విన్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది మరీ వైట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇటు నుంచి వచ్చే లైట్ నీట్గా కనిపిస్తుంది స్కిన్, ఇటు నుంచి వచ్చే లైట్ మాత్రం మరీ తెల్లగా వచ్చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ ఇది కూడా చేంజ్ చేయాలి. ఇట్లాంటి సాఫ్ట్ బాక్సే లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి తీసుకోవాలి. చూస్తా మోస్ట్లీ జనవరిలో కుదిరితే సాఫ్ట్ బాక్స్ కూడా రీప్లేస్ చేయాలి.
అండ్ నెక్స్ట్ టేబుల్, ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను గ్రీన్ సోల్ నుంచి, ఒక 7,000 రూపాయలు ఇవ్వబడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి స్లీప్ కంపెనీ చైర్. ఇది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ చైర్ యూజ్ చేస్తున్నా, ఇప్పటికి అదే చైర్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ నేను యూజ్ చేసే గేర్, ఫస్ట్లీ ఫోన్స్ దగ్గరికి వస్తే నా దగ్గర మొత్తం 3 ఫోన్స్ ఉన్నాయి ప్రైమరీగా. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ S23 FE. ఇది నేను నా పర్సనల్ లైఫ్లో నేను తీసుకున్న వర్స్ట్ ఫోన్ అనమాట. ఇది అస్సలు బాగాలేదు ఈ ఫోను. మెయిన్గా బ్యాటరీ లైఫ్ చాలా దారుణంగా వస్తుంది. ఇది వీలైన త్వరగా దీన్ని వదిలించుకోవాలి. మోస్ట్లీ S25 సిరీస్ జనవరిలో లాంచ్ అవుతుంది కదా, ఏదైనా కొంచెం S25 కానీ అల్ట్రా కానీ ఏదైనా కొనుక్కొని దానికి ఎక్స్చేంజ్గా ఇది పెట్టేసి ముందు దీన్ని ఏదో వదిలించుకోవాలి. అదైతే చూస్తున్నా. బ్యాటరీ లైఫ్ మాత్రం అస్సలు బాగాలేదు. సరే కెమెరాస్ UI అంతా బాగానే ఉంది, కానీ ఫోన్ కూడా చాలా బల్క్ ఉంది. నాకు ఇంత లాంగ్ ఫోన్స్ అసలు నచ్చవు అనమాట. నాకు చిన్న ఈ కాంపాక్ట్ ఉంటే నచ్చుతాయి. ఈ ఫోన్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిలా. ఒక 1 monthలో అమ్మేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది Redmi K20. ఇది నా ఫస్ట్ ఫోన్ అనమాట. నేను ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ ఈ ఫోన్తో స్టార్ట్ చేశాను. దాదాపు ఈ ఒక్క ఫోన్ తోటే ఒక 300+ వీడియోస్ ఈ ఒక్క ఫోన్తో రికార్డ్ చేశాను. ఇది నా ఫేవరెట్ ఫోన్ అనమాట. ఎన్ని ఫోన్స్ నేను అప్గ్రేడ్ అయినా, ఎన్ని ఫోన్స్ నేను కొత్తవి కొనుక్కున్నా, ఇది మాత్రం ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి డమ్మీ ఫోన్స్ అనమాట. ఇది iPhone 16 డమ్మీ అండ్ ఇది iPhone 15 డమ్మీ. చైనా నుంచి తెప్పించుకున్నా. జస్ట్ షార్ట్స్లో నేను iPhone ట్రిక్స్ అని చెప్తున్నప్పుడు చేతిలో iPhone పట్టుకోవాలి కాబట్టి, రికార్డ్ చేసేది iPhoneతో, సో చేతిలో iPhone పట్టుకోలేను కాబట్టి ఈ డమ్మీస్ యూజ్ చేస్తా షార్ట్స్లో. నెక్స్ట్ నేను యూజ్ చేసేది iPhone 15 ప్రైమరీగా. ఇప్పుడు మీరు చూసిన వీడియో కూడా డైరెక్ట్ iPhone 15 నుంచి రికార్డ్ అవుతుంది. సో అది నా ప్రైమరీ ఫోన్. షార్ట్స్ కూడా దాంతో రికార్డ్ చేస్తా. షార్ట్స్ మోస్ట్లీ ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ చేస్తా. వీడియోస్ మాత్రం కెమెరాతో రికార్డ్ చేస్తాను. ఇది సోనీ ZV-E10 కెమెరా. ఇది మిర్రర్లెస్ కెమెరా అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. యాక్చువల్గా ఇది నేను కొన్నది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. అప్పటి నుంచి చాలా మంది ఈ కెమెరా రివ్యూ చేయబ్రో అని చాలా మంది అడిగారు. కాకపోతే నా కెమెరా ఫ్రాంక్గా చెప్పాలంటే నచ్చలేదు. నా జనవరి నుంచి మోస్ట్లీ మే, జూన్ దాకా చూస్తే నా వీడియోస్ అంత క్వాలిటీ అనిపించవు. చాలా మంది కామెంట్స్లో కూడా, బ్రో ఇంతకుముందు నువ్వు ఐఫోన్లో రికార్డ్ చేసేటప్పుడే క్వాలిటీ బాగుంది, ఇప్పుడు అసలు బాగాలేదు బ్రో అని చెప్పి చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. నాకు కెమెరా మీద మంచి ఒపీనియన్ లేదు. కాకపోతే ఇక్కడ మిస్టేక్ నేను ఏం చేశానంటే, అప్పుడు దాకా నేను 1080pలో వీడియోస్ రికార్డ్ చేసేవాడిని. 1080p 50 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసేవాడిని. అసలు 1080pలో ఈ కెమెరా అస్సలు బాగా పర్ఫామ్ చేయట్లా. ఎక్కువగా చుక్కలుగా డీటెయిల్స్ సరిగ్గా చూపించట్లా. బట్ ఎప్పుడైతే నేను 4Kకి అప్గ్రేడ్ అయ్యానో అప్పుడు మాత్రం క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మధ్య లాస్ట్ 2 months నుంచి వీడియోస్ నాకు చూస్తే చాలా మంది అసలు బ్రో కెమెరాను మార్చావని అడుగుతున్నారు. సేమ్ కెమెరా, కాకపోతే సెట్టింగ్స్ ఈ 4K 25 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తున్నా అండ్ S-Logలో రికార్డ్ చేస్తున్నా. S-Log అంటే మీకు కలర్ గ్రేడింగ్కి బాగుంటుంది అనమాట. వీడియోస్ నేను కలర్ గ్రేడింగ్ చేసుకొని 4Kలో రికార్డ్ చేసి పెడుతున్నా కాబట్టి మీకు వీడియో క్వాలిటీ దీని నుంచే వస్తుంది, బట్ చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది. సో ఎవరైనా 4Kలో రికార్డ్ చేసుకుంటా అంటే ఈ కెమెరా తీసుకోవచ్చు, కానీ 1080pలో మాత్రం ఈ కెమెరా అంత మంచిగా అనిపిలా. నెక్స్ట్ లెన్స్లు మొత్తం 3 లెన్స్లు యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేటప్పటికి పవర్ జూమ్ లెన్స్. ఇది 16 to 50 mm ఫోకల్ లెంత్ వస్తుంది. ఇది కిట్ లెన్స్ అనమాట. యాక్చువల్గా నేను ఓన్లీ బాడీ కొన్నా, లెన్స్ కొనలేదు, ఓన్లీ బాడీ తీసుకున్నాను. తర్వాత నాకు అవసరం వచ్చి ఈ కిట్ లెన్స్ సపరేట్గా తీసుకున్నాను. కొన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇది యూజ్ చేయడమే. మళ్ళీ ఇప్పుడు మీకు వీడియోలో చూపిద్దామని ఇది మళ్ళీ అటుపెట్ లెన్స్ పెట్టి తీసా. అస్సలు వాడట్లేదు ఇది. దీనికన్నా నా ఐఫోన్ బ్యాక్ కెమెరాలోనే చాలా బెటర్ క్వాలిటీ వస్తుంది. సో ఇది మోస్ట్లీ యూజ్లెస్. ఎవరైనా కిట్ లెన్స్ కొనాలన్నా కూడా కిట్ లెన్స్ అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ప్రైమ్ లెన్స్ 50 mm ఫోకల్ లెంత్ వస్తుంది. f1.8 అపర్చర్తో వస్తుంది. చాలా బాగుంటుంది ఈ లెన్స్. మీరు ఇండోర్ కనే కాదు, బయట ఏమైనా ఫోటో షూట్స్కి వెళ్తున్నా, పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవాలన్నా ఈ లెన్స్ చాలా బాగుంటుంది. మోస్ట్లీ నా వీడియోస్ మెయిన్ వీడియోస్ అంతా కూడా కనిపించేది ఈ లెన్సే. అక్కడ పెడతాను, ఇక్కడ కూర్చుంటాను. ఫ్రేమింగ్ సరిపోద్ది, ఒక 10 feet డిస్టెన్స్ ఉండాలన్నమాట. లెన్స్ మాత్రం బ్యూటిఫుల్ లెన్స్. ఒకవేళ మీరు సోనీ ZV-E10 తీసుకుంటే మాత్రం ఈ లెన్స్ పక్కా తీసుకోండి. అండ్ మూడో లెన్స్ వచ్చి సిగ్మా లెన్స్. ఇది అన్నిట్లో కాస్ట్లీ లెన్స్ అనమాట. ఈ బాడీ నాకు దాదాపు ఒక 50,000 పడింది బాడీ. అండ్ కిట్ లెన్స్ 10,000 పడింది. అండ్ ఈ ప్రైమ్ లెన్స్ 20,000 పడింది. వీటన్నిటికన్నా ఎక్కువ ఈ సిగ్మా లెన్స్ 30,000 పడింది. ఇది 30 mm ఫోకల్ లెంత్ వస్తుంది. f1.4 అపర్చర్. ఇది ఇండోర్లో ఏమో కానీ అవుట్డోర్ షాట్స్ మాత్రం దీనిలో ఎక్సలెంట్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ డెప్త్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇది f1.4 కాబట్టి బ్యాక్గ్రౌండ్ డెప్త్ చాలా బాగా వస్తుంది. ఎవరైనా అవుట్డోర్లో వీడియోస్ రికార్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ లెన్స్ చాలా బాగుంటుంది. 50 mm లెన్స్ ఏంటంటే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కెమెరాకి నాకు ఎక్కువ డిస్టెన్స్ పెట్టాలి, అందువల్ల ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ 30 mm లెన్స్ తీసుకున్నా. రెడ్ బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఈ సిగ్మా లెన్స్ వాడతాను. బ్లూ బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ చేసేటప్పుడు ప్రైమ్ లెన్స్ వాడతాను. 2 లెన్సులు బాగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసే మైక్స్, యాక్చువల్గా నేను 2 మైకులు యూజ్ చేస్తుంటా. ఇది లాస్ట్ ఇయర్ వాడేవాడిని, హాలీల్యాండ్ లార్క్ M1 అని 10,000 రూపాయలు ఇవ్వబడింది. ఈ మైక్ బిగినర్స్ ఓకే, కానీ మీకు అంత ప్రొఫెషనల్ క్వాలిటీ కానీ ఆడియో క్లారిటీ కానీ దీనిలో ఉండదు. ఇండోర్ వరకు ఇది ఓకే, కానీ అవుట్డోర్ షూట్స్ లేదంటే ఎక్కడైనా మాల్స్లో అట్లా రికార్డ్ చేయాలంటే మాత్రం ఇది అంత బాగోదు. సో దానికి ఆల్టర్నేట్గా నేను ఈ ఇయర్ తీసుకున్నాను. ఇది DJI Mic 1. ఇది యాక్చువల్గా 2 కూడా వచ్చింది. 2 వచ్చి 35,000 ఉంది, ఇది 20,000. దానికి దీనికి తేడా ఏంటంటే ఓన్లీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది కొత్త దానిలో. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా అది కొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంది. ఇది బ్యాటరీ లైఫ్ అంత లేదు, బట్ నా యూసేజ్కి సఫిషియంటే. ఇండోర్ షూట్స్ కాబట్టి నాకు నాయిస్ క్యాన్సిలేషన్ అవసరం లేదు, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా సరిపోతుంది. సో నేనైతే ప్రస్తుతానికి DJI Mic, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇక్కడ పెట్టాను. DJI Mic నుంచి వస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది.
అండ్ ఇది మెయిన్ మైక్, ఇది షార్ట్స్కి యూజ్ చేసే మైక్ అనమాట, డీజే మైక్. ఓన్లీ షార్ట్స్, ఏదైనా అవుట్డోర్ షూట్స్ వెళ్ళినప్పుడు ఈ మైక్ యూజ్ చేస్తా. మోస్ట్లీ ఇండోర్లో టేబుల్ మీద ఇక్కడ కూర్చొని చేసే వీడియోస్ అన్ని కూడా ఈ బ్లూ ఎయిటీతో రికార్డ్ చేస్తాను. బ్లూ ఎయిటీ మైక్ కూడా వచ్చి ఒక 10 years పైన అయింది. బట్ స్టిల్ కండెన్సర్ మైక్స్లో మీకు బడ్జెట్లో మంచి క్వాలిటీ కండెన్సర్ మైక్ కావాలంటే ఇది ఒకటే ఆప్షన్ అనమాట, బ్లూ ఎయిటీ. అండ్ నెక్స్ట్ ఇది నా ల్యాప్టాప్, స్టిల్ అదే యూజ్ చేస్తున్నా, Acer Nitro 5. ఇది బోర్కి వచ్చేసింది అనమాట. మోస్ట్లీ ఇది ఇంకా ఎడిటింగ్ చేయడానికి దేనికి పనికిరాదు, ఓన్లీ ఆడియో రికార్డ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా. ఇంకా దీనిలో ఏం రన్ చేయలేం, ఏ రన్ చేసినా స్ట్రక్ అయిపోద్ది. అండ్ ఇది పోట్రానిక్స్ మౌస్ అనమాట, కొత్తగా తీసుకున్నాను. ఇది ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ కలిసిపోద్ది, ఇట్లా పెడితే కనిపిదని చెప్పి అటెన్షన్ ఉండదని ఇది తీసుకున్నాను. యాక్చువల్గా ఇట్లాంటి మౌస్ నాకు నచ్చవు, వర్టికల్ మౌస్లు యూజ్ చేస్తుంటా, చూపిస్తాను అక్కడ ఉంది. ఇది జస్ట్ ఆడియో రికార్డింగ్కి స్టాప్ చేయడానికి అంతే, దానికోసం మాత్రమే ఈ మౌస్ ఒకటి తీసుకున్నా. సో ఇది నా వీడియో అండ్ ఆడియో గేర్ అయితే. అండ్ నా డెస్క్ చూపిస్తా. నా డెస్క్లో మెయిన్ గ్యాజెట్స్ కొన్ని ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి USB డిజిటల్ టెస్టర్. ఇది చాలా ఫోన్స్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ 100 watts 120 watts ఇట్లా ఇష్టం పెడతారు, కానీ యాక్చువల్గా ఫాస్ట్ ఛార్జింగ్ అంత రాదనమాట. సో జస్ట్ టెస్ట్ చేయడం కోసం, అంటే ఎంత వోల్ట్స్ వెళ్తుంది, ఎంత ఆంపియర్ వెళ్తుంది అనేది ఇది చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇది రిమోట్, ఈ స్టిక్ లైట్ ఉంది కదా, దీన్ని ఆపరేట్ చేయడానికి ఈ రిమోట్ యూజ్ చేస్తాం. అండ్ ఇది వెయింగ్ మిషన్, ఫోన్స్ ఏమైనా వచ్చినప్పుడు వెయిట్ చెక్ చేయడానికి. అండ్ ఇది టెంపరేచర్ గన్, ఇది ఫోన్స్లో గేమ్స్ ఆడేటప్పుడు సో టెంపరేచర్ చెక్ చేయడం కోసం ఇది వాడతాను. అండ్ ఇది లక్స్ మీటర్, ఇది ఫోన్స్లో బ్రైట్నెస్లు 6000 nits 7000 nits అంటుంటారు కదా, అది నిజమా కాదా బ్రైట్నెస్ చెక్ చేయడం కోసం లక్స్ మీటర్ యూజ్ చేస్తాను. మోస్ట్లీ ఇవన్నీ అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే బ్రాండ్స్ ఏవో చెప్తుంటాయి, వాళ్ళ మార్కెటింగ్ కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన నంబర్లు చెప్తుంటాయి. మనం ఇవి జెన్యూన్గా ఉన్నా లేదా చెక్ చేసి మీకు యాక్యురేట్గా చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ యూజ్ చేస్తుంటా. నెక్స్ట్ పీసీ దగ్గరకు వచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చి నా పీసీ ఇయర్లో నేను ఇన్వెస్ట్ చేసిన మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ అనమాట, చైరు. ఇది ఫస్ట్ నుంచి నా దగ్గర ఉండింది చైరే. ఈ స్టూడియో బిల్డ్ చేసినప్పుడు ఫస్ట్ తీసుకునేది 4000 rupees పడింది. సరే, నా పీసీ దగ్గరకు వచ్చేస్తే ఇది LG అల్ట్రా వైడ్ మానిటర్. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ టైం లైన్, మీరు ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ టైం లైన్ నార్మల్ పీసెస్లో ఇంతే ఉంటుంది, అప్పుడు ఈ టైం లైన్ మీకు లెంత్ ఎక్కువ రాదనమాట. దీనిలో ఏంటంటే వైడ్ మానిటర్ కాబట్టి ఈ టైం లైన్ ఎక్కువ లెంత్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎడిటింగ్ కొంచెం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎడిటింగ్. దీనిలో ఆ ఒక్క పర్పస్ కోసమే ఈ అల్ట్రా వైడ్ మానిటర్ తీసుకున్నాను. మానిటర్ అయితే చాలా బాగుంది. అండ్ కీబోర్డు, ఇది ఏ బ్రాండ్ కూడా నాకు తెలియదు, జస్ట్ రెడ్ వైట్ బ్లాక్ థీమ్లో రావాలని చెప్పి, ఈ వాల్ డిజైన్లో రావాలని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇది పోట్రానిక్స్ టోడ్ మౌస్ అనమాట, ఇది వర్టికల్ మౌస్. ఇది అలవాటు అవడం కొంచెం కష్టం, కానీ వన్స్ అలవాటు ఏంటంటే మాత్రం నార్మల్ మౌస్ ఇంకా యూజ్ చేయలేరు అనమాట. ఇదే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది గోవా స్పీకర్. ఇది ఈ మానిటర్లో మీకు అంత సౌండ్ క్వాలిటీ అంత బాగోదు, సో దానికోసం ఈ స్పీకర్ యూజ్ చేస్తున్నా. ఇది 25 watts సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. మెయిన్ హార్ట్ ఆఫ్ ది పీసీ CPU. దీని కాన్ఫిగరేషన్ ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాను. ఈ కాన్ఫిగరేషన్తో ఈ పీసీ బిల్డ్ చేశాను అనమాట. మొత్తం ఈ పీసీ అంతా బిల్డ్ చేయడానికి ఈ టేబుల్, ఈ పీసీ, మానిటర్, కీబోర్డు ఇవన్నీ బిల్డ్ చేయడం కోసం అప్రాక్సిమేట్గా 1.5 lakhs దాకా ఖర్చు అయింది. అండ్ ఇది IEMs, ఇన్-ఇయర్ మానిటర్స్. జస్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు బెస్ట్ సౌండ్ క్వాలిటీ రావాలి, నాయిస్ క్లియర్గా వినిపించాలంటే ఈ IEMs బాగానికి వస్తున్నాయి. అండ్ ఇక్కడ సిస్టంలో కూర్చొని రీసెర్చ్ చేయాలన్నా, వీడియోస్ చేయాలన్నా రీసెర్చ్ చేసుకుంటూ ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రాసుకుంటాను అనమాట. సో చీకటి అయిపోతుంది, అంటే కూర్చున్నప్పుడు నా నీడ పడిపోయి చీకటి అయిపోతుందని ఇక్కడ ఒక లైట్ బిగించుకున్నా లోపల. ఆన్ చేస్తే ఇక్కడ నుంచి లైట్ వస్తుంది. 3 modes ఉంటాయి, నార్మల్, వైట్, వామ్ మోడ్. వీటిలో ఇంటెన్సిటీస్ పెంచుకోవచ్చు. నా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ లైట్ ఆన్ చేసుకుంటాను. అండ్ ఇవి నార్మల్ ఫ్రేమ్స్, కొంచెం మోటివేషన్ ఫ్రేమ్స్ ఇవి. అండ్ ఇది అలెక్సా, ఇదేదో ఎకో పాప్ అనుకుంటా. మన సెప్టెంబర్లో సేల్స్ జరిగింది కదా, ఆ సేల్స్లో ఇది 2000 వచ్చింది అనుకుంటా. అండ్ ఇది రామ్లల్లా స్టాచ్యూ. అండ్ ఇట్లాంటి కొన్ని మోటివేషన్ కొటేషన్లు కొన్ని కనిపిస్తూ ఉంటాయి రూమ్లో. అండ్ ఇవి వచ్చేటప్పటికి SSDs, శాండిస్క్ 1TB SSD ఇది. అండ్ ఇది 1TB NVMe SSD. ఈ NVMe SSD యాక్చువల్గా నా ల్యాప్టాప్లో ఉండేది. SSD ఏదో ఖరాబ్ అయ్యి అది తీసుకుని దానికి సపరేట్ కేసింగ్ తీసుకున్నాను, కేసింగ్ వేసి వాడుకుంటున్నాను అనమాట. సో ఇది పీసీ అయితే. అండ్ కింద UPS ఉంటుంది, ఆర్టిస్ట్ UPS. అది మీద డెడికేట్గా ఒక రివ్యూ కూడా చేశాను ఆ UPS మీద. సో ఈ UPS ఎందుకు తీసుకున్నానంటే ఇది పెట్టుకోక ముందు జనరల్గా ఎడిటింగ్ చేసేటప్పుడు సడన్గా పవర్ కట్ అయితే మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది, టక్కని సిస్టమ్ ఆగిపోతుంది. అప్పుడు నేను చేసిన ఎడిటింగ్ ప్రాజెక్ట్ మొత్తం పోతుంది అనమాట. లాస్ట్గా ఎప్పుడు సేవ్ చేసాను అక్కడ వరకు ఉంటుంది, మిగతా అంతా పోతుంది. అందువల్ల UPS తీసుకున్నా. అది 1600 VA UPS. ఇది నాకైతే అప్రాక్సిమేట్గా ఒక 40 minutes దాకా పవర్ బ్యాకప్ వస్తుంది. ఎనఫ్, నాకు ఒక 10 నిమిషాలు బ్యాకప్ వచ్చిన చాలు. ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నానో అది సేవ్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసే వరకు, షట్ డౌన్ చేసే వరకు నాకు వచ్చిన చాలు. అదైతే బాగానే ఉంటుంది. అండ్ కింద కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి, నెక్స్ట్ చేయాల్సిన కొన్ని గ్యాడ్జెట్స్ అది పెట్టుకుంటా. అవి అయిపోగానే తీసుకెళ్ళి అర్మార్లో పెట్టేసుకుంటా. ఆ వెనకాల డోర్స్ ఉన్నాయి కదా, అట్లా పెట్టేసుకుంటా. సో ఇవి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఈ గ్యాడ్జెట్స్. అండ్ ఇక్కడ కొన్ని బుక్స్ ఉంటాయి, స్క్రిప్ట్ బుక్స్ అండ్ కొన్ని జర్నల్స్, అవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇది నా బెడ్. లాస్ట్ టైం నేను బెడ్ చూపించినప్పుడు వేరే ఏదో ఆఫ్లైన్లో ఏదో పెట్టుకొనుక్కున్నాను, అది లెంత్ ఎక్కువ అయిపోయింది, బాలేదని చెప్పా కదా. తర్వాత ఇది అమ్మ మ్యాట్రెస్ వాళ్ళు పంపించారు ఒక మ్యాట్రెస్. ఇది మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది.
క్వాలిటీ చాలా బాగుంది. ఇదే ప్రమోషన్ అనుకోవద్దు, నిజంగానే ఎంఐ మ్యాట్రెస్ చాలా బాగుంటుంది. అండ్ ఇది నా మెయిన్ ట్రైపాడ్. ఇక్కడ కెమెరా పెడతాను అనమాట. ఇక్కడ కెమెరా పెట్టి అక్కడ బ్లూ బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఈ ట్రైపాడ్ యూజ్ చేస్తాను. అండ్ ఇది కెమెరా బ్యాగ్, ఇది ఎప్పుడైనా క్యారీ చేసేటప్పుడు యూజ్ చేయడానికి. అండ్ ఇక్కడ గోవో సౌండ్ బార్ ఒకటి ఉంటుంది. ఇంతకుముందు అంటే ఈ గోవో సౌండ్ బార్లో పాటలు పెట్టుకునేవాడిని, బట్ ఇప్పుడు మోస్ట్లీ అలెక్సా వచ్చింది కాబట్టి మోస్ట్లీ అలెక్సా వాడేస్తున్నా. అండ్ అక్కడ కొన్ని మిగిలిపోయిన ఫ్లవర్ పాట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ క్లాత్ వేస్తాను, సన్లైట్ రాకుండా. కిటికీ ఉంటుంది వెనకాల, కిటికీలో నుంచి సన్లైట్ రాకుండా బ్లాక్ క్లాత్ పెట్టేశాను. సో ఇది నా స్టూడియో అయితే. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా ఇంప్రూవ్ చేశాను. లాస్ట్ టైంకి ఇప్పటికి దాదాపు ఒక 2.5-3 lakhs వరకు ఈ పీసీకి కానివ్వండి, మైక్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఎక్స్ట్రాగా ఒక 2.5-3 lakhs దాకా ఇన్వెస్ట్ చేశాను. ఓవరాల్గా నేను ఇందాక కూర్చొని లెక్కేశాను, ఈ రూమ్ మొత్తం మీద నేను అన్ని గ్యాజెట్స్ కలిపి ఎంత ఇన్వెస్ట్ చేశాను చూస్తే అప్రాక్సిమేట్గా 6 lakhs ఇన్వెస్ట్ చేశాను. నేనే చూసిన నాకే ఆశ్చర్యం వేసింది ఇంత ఇన్వెస్ట్ చేశానని. బట్ వర్త్ అనమాట. మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలన్నా, మీకు మంచి వీడియోస్ డెలివర్ చేయాలన్నా మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అండ్ ఇదంతా కూడా ఎట్ ఎ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎప్పటి నుంచో నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా 6 years పైన అయిపోయింది. 6 yearsకి గాను నేను 6 lakhs ఇన్వెస్ట్ చేశాను అంతే. మోస్ట్లీ నా నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. బయట ఓపెన్ స్పేస్ ఉంది, అదంతా కూడా ఎక్స్టెండ్ చేసి ఒక పెద్ద ఆఫీస్ లాగా బిల్డ్ చేయాలని కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి. బట్ అది ఎంతవరకు అవుద్దో లేదో మీ చేతిలోనే ఉంది. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. మోస్ట్లీ ఇయర్ ఎండ్ లోపు కంప్లీట్ చేద్దాం ట్రై చేస్తున్నా, చూద్దాం. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్. బాయ్, జై హింద్.